అతిథులు ఎవరు వెళ్ళకూడదు దయచేసి. డాక్టర్ సంజయ్ కుమార్ గారు రావడం నాకు సంతోషం. థ్యాంక్ యూ సార్. మీకు సంత సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మీరు ఆరోగ్యంగా ఉండాలని, మీ అండాల జల్దీ రవాణా. అతిథులు ఎవరు వెళ్ళకూడదు దయచేసి. ఆహ్వానిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. సంత్ సేవలాల్ మహారాజ్ 286వ జయంతికి వచ్చేసిన అతిథులకి మరియు గౌరవ అతిథులని గౌరవించాల్సిందిగా బ్యాడ్స్ తో ప్లస్ కండువాలతో గౌరవించాల్సిందిగా కోరుకుంటున్నాం. बोलो सेवालाल की प्रोफेसर रामराव महाराज की जय सेवालाल. 286 సంవత్సరాల కిందట ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన ఎవరో మనకు తెలియదు. మన ఊరు కాదు, మన వాడ కాదు, మన ఇంటి కాదు. కానీ ఈ రోజు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతమంది ఇక్కడికి వాళ్ళ సొంత పనులన్నీ వదిలేసి వచ్చారు. ఇవాళ యాక్చువల్గా ఇంత మంచి ప్రోగ్రామ్ లో నాకు చాలా సేపు ఉండాలని ఉంది. కానీ అనుకోకుండా మనకి స్టేట్ నుంచి ఇవాళ వీసీ పెట్టారు. అది కూడా దేనికి, రాబోయే కార్యక్రమాలు ఏవైతే మనం తీసుకున్నాం కదా, ప్రభుత్వ కార్యక్రమాలు. తర్వాత ఎండాకాలం వస్తుంది, నీళ్ళ సంగతి ఏంది, మన సాగు సంగతి ఏంది, దాని మీద వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో మరి అది కూడా కావాలి కదా, మనం చూడాలి. నేను ఇక్కడే ఉన్నానండి, నేను అది చూడలేదండి అంటే కాబట్టి కొద్ది ద్వారా జ్ఞాపకం చేసుకోవడానికి నాకే అవకాశం దొరికినందుకు నేను చాలా ధన్యమని చెప్పేసి అనుకుంటున్నాను. సేవ చేయడానికి ఎందుకంటే ఇప్పుడున్నన్ని ఆర్థిక వనరులు ఆ రోజుల్లో లేవు. కానీ మీరు చూసినట్లయితే సంత్ సేవాలాల్ గారు కావచ్చు, కబీర్ గారు కావచ్చు, సాయి గారు కావచ్చు, షిరిడి సాయిబాబా గారు కావచ్చు, ఇట్లా కొంతమంది మహనీయులు మహానుభావులు ఆ కాలంలో చాలా పేదరికంగా వచ్చి మనల్ని సహాయం అడిగితే మనం ఏమంటాం, కానీ వాళ్ళు పేదరికంలో పుట్టి కూడా వాళ్ళకున్న ధనవంతమైన లక్షణం ఏమిటి అంటే పేదవాళ్ళని సహకరించాలి, పేదవాళ్ళకి సహాయం చేయాలి. నేను మనిషిగా జన్మించినందుకు నా వంతుగా నేను సాటి మనిషికి తోడ్పడాలి అనేది వాళ్ళ మనసులో పెడతారనడానికి వీళ్ళు ఉదాహరణ. వీళ్ళ జీవితాలతో చేసి చూపించారు, మాటలు చెప్పలే. వాళ్ళు ఏం చేశారు, మాటలు చెప్పలే, వాళ్ళే చేశారు. వాళ్ళు చేయడం వల్లే మనం చేసుకుంటున్నాం. ఇంట్లో కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు, మరి ముఖ్యంగా అందరూ ఆఫీసర్లు ఇక్కడ కూర్చొని ఆయన ఎందుకు పరీక్షిస్తున్నారు అంటే ఆయన మాటలు చెప్పలేదు, చేతలు చేశాడు. ఆ చేతల ద్వారానే ఆయన ప్రసిద్ధి ఇక్కడ దాకా వచ్చింది. ఎక్కడో కర్ణాటకలో పుట్టినాడు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ఇప్పుడు కర్ణాటకలో పుట్టినా, అమెరికాలో పుట్టినా, లండన్ లో పుట్టినా అన్ని వార్తలు మనకి యూట్యూబ్ లోనో, ఇన్స్టాగ్రామ్ లోనో, సోషల్ మీడియాలో వస్తాయి.
వాళ్ళ పేరు ప్రఖ్యాతి ఇక్కడికి వచ్చినాయంటే మనం ఆలోచించాలి. వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తుంటారు, ఎంత బాగా సహాయం చేస్తుంటారు. మరి మనం వాళ్ళ నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏమని అంటే, నాకు చాతనైనంత మేర నేను నా తోటి వాళ్ళకి సహాయం చేస్తాను అనేది ప్రస్తుత చరిత్రలో ఏముంది అంటే, ఆయన మద్యపానానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నాం, ఏ మెసేజ్ ఇస్తున్నాం చూసుకొని ఇంకా ఈ సమాజం ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది. సో వృధాగా డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఎక్కడ అవసరం పెట్టుకుంటూ మనలో ఎవరైనా కొంచెం మంచి డాక్టర్లు ఉంటే మంచి హాస్పిటల్ పెడితే కొంత పేదలకి ఫ్రీగా చేయడం, కొంత మిగతా వాళ్ళకి ఫీజు తీసుకోవడం, బాగా చదువుకునే వాళ్ళ స్కూల్ పెట్టినా ట్యూటోరియల్ పెట్టినా కొంత పిల్లలకి ఇవ్వడం, కొంత మిగతా వాళ్ళకి తీసుకోవడం. అట్లా చేస్తే కొంచెం బాగుంటదేమో అని నా సలహా. సో ఇవి అన్ని కూడా తీసుకోవాలి. మన కొడుకు గురించి తండాలు టెంపుల్ పెట్టాలి అంటే మంచి పుస్తకాలు లైబ్రరీలో వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు చదివేటట్టు చేస్తారు. సో ఇట్లా కొంచెం చిన్న చిన్న మార్పులు మనకి మనం ఏం చేసుకోగలుగుతాం. ఒక సొసైటీ లాగుండి వరి 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 వేస్తాం, ఆ వరి వేసి మొత్తం దానికి ధర లేకపోయి బాధపడే బదులు వరికి బదులు చెరుకు వేసుకుందాం. మనమే అక్కడే ఒక చిన్న పెద్ద షుగర్ ఫ్యాక్టరీ పెట్టమని నేను అన్నాను. బెల్లం ఫ్యాక్టరీ పెట్టుకుందాం, షుగర్లోంచి వచ్చే ఇటాలియన్ ఇంకా పెట్రోల్ ప్రోడక్ట్స్ వస్తాయి, అవి పెట్టుకుందాం. లేదంటే పశువులు పెట్టుకుందాం, ఒక చిన్న డైరీ ఫామ్ పెట్టుకుందాం. ఇవి అన్ని మనం చేయగలుగుతాం ఒక సొసైటీ లాగా మనం ఫామ్ కాదు. కానీ ఆ పగ్గాలు ఇచ్చేటప్పుడు చూడాలి, భయపడి దౌర్జన్యానికి భయపడి ఆ పగ్గాలు వాళ్ళు దేస్తారు. సో మంచి నాయకత్వం, మంచి ఆలోచన, మంచి విద్యార్థులు, మంచి సొసైటీ, అది చిన్న తాండాకి చేస్తున్నాం. కొన్ని కొన్ని తాండాలు డెవలప్ అయితే ఆటోమేటిక్గా మన సమాజంలో డెవలప్ అవుతుంది, రాష్ట్రం దేశం కూడా డెవలప్ అవుతుంది. నిజంగా ఈరోజు ఇక్కడ చాలా ఘనంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషం. సంత్ సేవలాల్ జయంతి సందర్భంలో మొట్టమొదటిగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్ననే 15వ తేదీ నాడు మన ధర్మానాయక్ తండాలో ఇక్కడ మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ అమ్మ, అక్కడ సభ్యులు పిలవడం, అక్కడికి వెళ్ళి శివలాల్ మహారాజ్ గారికి పూలమాలను అర్పించుకొని వాళ్ళకి వెళ్ళడం జరిగింది. ఈరోజు మీరు ఇక్కడ చెప్పుకుంటా ఉన్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఈ స్థలాన్ని మన ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు ఒక పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కావాలంటే 1,40 లక్షలు మంజూరు చేస్తే అది స్థలం కొంత వివాదం పడ్డది. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారని కాదు, మీరు లేనప్పుడు కూడా నేను ఆర్డీఓ గారికి పదే పదే చెప్పినా అది కోర్టులో వివాదం ఉంది, మరి వేరే స్థలమైన చూపించాలని చెప్పడమే కాదు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారికి మన పోయిన కలవడం, చీఫ్ ఇంజనీర్ గారిని కూడా అక్కడే కలవడం, ఇది కోర్టు వివాదంలో ఉంది కాబట్టి స్థలం వేరేది ఇవ్వమంటే నేను అతి త్వరలో మంజూరు చేయాలని కూడా చెప్పినా తప్పకుండా మంజూరు చేయించి మన పిల్లలకు మంచి హాస్టల్ వసతి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకేమి ఎలక్షన్ లేవు, ఇంకా 4 ఏళ్ళకి అప్పటికి ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు దవాఖాన పోతే 100 మందిని ఒప్పేసాను, అది అందరూ ఒక అభిమానం. కానీ ఒక బాధ్యతగా ప్రజాప్రతినిధులు మీరు గెలిపించినప్పుడు నిరంతరం ఆలోచన చేయాలి. దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో మీరు అందరూ వచ్చిన నేను కోరికలు కోరలేదు, ఎందుకంటే నేను ఉన్న ప్రభుత్వం పోయింది, ఇక మనతో అవుతుందో కాదో అనుకున్నాను. కానీ నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ ఏది ఏమైనా కానీ మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, అభివృద్ధి కావాలని చెప్పి ఆన్ పేపర్ ఇక్కడ చెప్పేది కాదు, మీరు ఇలా మీ డిపార్ట్మెంట్ కూడా తెలుస్తుంది, 50 లక్షల రూపాయలు సంఘ భవనానికి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం
ఏదో పొలిటికల్ మీటింగ్లో కాదు, అఫీషియల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చీఫ్ సెక్రటరీ గారు ప్రతి తండా కూడా ఒక 10 లక్షలు ఇవ్వాలి సంఘ భవనాలకు చెప్పుకోవడం, ప్రతి తండాకు ఒక 10 లక్షల రూపాయల సీసీ రోడ్ మనం చెప్పుకోవడం జరిగింది. ఈ రకంగా కాకుండా ఇంకొక 30 గుంటలు, ఎందుకంటే మనకు వచ్చినాయి ఇవాళ రేపు లోన్లు నడుస్తుంది మీకు తెలుసు, సరే బంజారాలకు ఇచ్చారు మాకు ఇంకొక వర్గానికి ఇవ్వలేదంటారు అని చెప్పి ఇంకొక 30 గుంటలు దగ్గర దూరం అయినా కానీ జగిత్యాల జిల్లా కేంద్రానికి అతి దగ్గర వేరే వర్గాన్ని కూడా మన గిరిజనులకు ఇవ్వాలని చెప్పుకోవడం జరిగింది. ఈ రకంగా మీకోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మన మంగళ స్కూల్ కావచ్చు, చిత్రవేది స్కూల్ కావచ్చు, వడ్డలింగాపూర్ స్కూల్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక ఏకలవ్య పాఠశాల కావాలని చెప్పి నేను ఢిల్లీకి వెళ్ళి కలిసిన విషయం మీరు అందరూ కూడా చూసిరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్కడ ఉన్న మన జ్యువెలవరం గారిని ఇంకొక డిప్యూటీ మంత్రి గారిని కూడా ప్రత్యేకంగా కలిసిన. ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరిమట్లలో ఒకటే ఉంది ఏకలవ్య పాఠశాల. ఆ స్థలాన్ని ఇచ్చిన ఎవరైతే తాతలున్నారో కొంత స్థలాన్ని ఊరు దగ్గర ఇచ్చిన వాళ్ళ కుటుంబానికి నాకు ఇంకొక బిడ్డలు ఇచ్చిన వాళ్ళే ఇచ్చిన మా ఈ అల్లు ఇక్కడ కూడా కావాలి. వీర్పూర్లో స్థలం ఉంది, అక్కడ గోదావరి అవతల కూడా మన బంజారాలు గోండ్లు అందరూ ఉంటారు, ఇవ్వాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఎంపీ గారు నేను ఇద్దరం వెళ్ళి గిరిజన మంత్రి గారికి కలిసిన. అవన్నీ ఫోటోలు వార్తలు అన్ని పేపర్లు చూసి తప్పకుండా ఇవన్నీ కోసం ఇంకా ప్రయత్నం చేస్తామని చెప్పాలి తెలియజేస్తూ, ఈనాడు సంత్ సేవలాల్ మహారాజ్ గురించి మీకు నేను చెప్పేది ఏం కాదు, ఎందుకంటే మీకే అన్ని విషయాలు తెలుసు, మీరు భగవంతుని ఆరాధిస్తారు. అలాంటి సంత్ సేవలాల్ మహారాజ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈ సమాజంలో వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మనందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ ప్రాంతాన్ని మనం శాంతియుతంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఆ ప్రాంతం ప్రార్థిస్తూ ఆ సంత్ సేవలాల్ మహారాజ్ గారి దివ్య ఆశీస్సులతో సర్వే జన సుఖినోభవంతు అంటాం, సమస్త లోక సుఖినోభవంతు అంటాం. అందరూ కూడా బాగుండాలి, వన్యప్రాణులు కావచ్చు, జీవాలు కావచ్చు, ఇక సమస్త లోక అంటే ఇవన్నీ కూడా వస్తాయి. మరి వాటన్నిటి కోసం కూడా కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తున్నాను. ఆహ్వానించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. పండుగ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు.